మీరు ఎన్ని చోట్లలో పోటీ చేస్తుండొచ్చు? మా అంటే పుట్టినప్పటి సంది ఇప్పటిదాకా 1, 2 సార్లు పోటీ చేస్తుండొచ్చు నువ్వు. కానీ ఒక తాత అయితే దగ్గర దగ్గర 300 సార్లు పోటీ చేసిండు మళ్ళా. చిన్న చిన్నోళ్ళ మీద కాదు, పెద్ద పెద్ద లీడర్ల మీద. ఇగో కనిపిస్తున్నాడు గదుల్లో గీ తాత మీసాలు పెద్దగున్నట్టే తాత చరిత్ర కూడా పెద్దదే మళ్ళా. ఎందుకంటారా ఇప్పటిదాకా 238 సార్లు పోటీలో దిగిండు ఎలక్షన్లల్లా. ఇన్నిసార్లు పోటీ చేసినా ఒక్కసారి గెలవలేడు మళ్ళా. అంతా ఓటమి పాలే. అయినా వెనుకకి తగ్గేదే లేదంటున్నాడు. ఎన్నిసార్లైనా పోటీ చేస్తాడంట మళ్ళా. మొదలు 1988లో ఊర్లో సర్పంచ్ లెక్క పోటీ చేసిండంట. నువ్వు పోటీ చేస్తే మస్తు మంది నగిర్రంట. ఇంకేమున్నది, సారు ఓడిపోయిండు మళ్ళా. ఊర్లో ఓడిపోయిన చిన్న పోలేడు తాత పెద్ద పెద్దోళ్ళ మీదనే పోటీ చేస్తున్నాడు. ప్రధానమంత్రి మోడీ సార్ మీద, మాజీ ప్రధాని వాజ్పేయి సార్ మీద, మన్మోహన్ సార్ మీద, రాహుల్ గాంధీ సార్ మీద, ఇట్లా పెద్ద పెద్దోళ్ళ మీద పోటీ చేసిండు మళ్ళా. ఎన్నిసార్లు పోటీ చేసినా, ఎన్నిసార్లు ఓడిపోయినా, పెద్ద పెద్దోళ్ళ మీద పోటీ చేసినా, పెద్ద పెద్దోళ్ళ మీద ఓడిపోయినా ఓటమే పెద్ద కిక్ అంట నువ్వు. ఈ తాతకు ఇదే కిక్కుతోని పెద్ద పెద్ద బుక్కులల్లో ఎక్కుతున్నాడు ఈ నడుమ. ఈ తాత పేరు పద్మరాజనుల్లో, తమిళనాడు రాష్ట్రంలో ఉంటాడు. సచ్చేదాకా పోటీ చేస్తూనే ఉంటాడంట, రికార్డులు కొడుతూనే ఉంటాడంట మళ్ళా.